హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభటి ఫ్రమ్ కడప. సో టుడే వచ్చేసి మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో ఆ కాల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ టుమారోకి సంబంధించిన వాచ్ లిస్ట్తో పాటు ఈ రోజు నుంచి వచ్చేసి సపరేట్గా దీంట్లో అడిషనల్గా ఒకటి యాడ్ చేశాను. ఏంటంటే ఈరోజు కొత్తగా వచ్చేసి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఓకే, 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినారు అంటే ఏదో ఒక జాబ్ చేస్తూ ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఎంటర్ అయి ఉంటారు. వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కోసం ఎంటర్ అయి ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చేసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినాక డైలీ 2 to 5% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మోర్ దాన్ ఎనఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి రిలేటెడ్గా నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి దీనికి రిలేటెడ్గానే అనమాట. ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఇది నాకు సంబంధించిన నా ఫ్రెండ్ అకౌంట్ అనమాట. ఇది నా ఫ్రెండ్ అకౌంట్లో ఈరోజు జస్ట్ ఫస్ట్ అకౌంట్ 3 lakhs యాడ్ చేసి ఇచ్చినాడు. 3 lakhs యాడ్ చేసి అతను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినాడు. నేను అతనికి చెప్పింది ఏంటంటే డైలీ ఒక 2 to 5% వచ్చేసి డైలీ 2 to 5% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసుకో, మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పా. ఈరోజు వచ్చేసి అతను సిప్లాక్ రిలేటెడ్గా కాల్స్ తీసుకున్నాడు, అలాగనే హెచ్ఏఎల్ రిలేటెడ్గా కాల్స్ తీసుకున్నాడు. ఇవి రెండు వచ్చేసి మనం ఇచ్చినవి కాల్స్ అనమాట. మోర్ దాన్ వచ్చేసి 8,000 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది వీటిపైన. సో దీనికి సంబంధించిన అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా చాలా తక్కువే. అతనికి అకౌంట్లో వచ్చేసి 3 lakhs ఉన్నా కానీ అతను వాడిన అమౌంట్ చాలా తక్కువ. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే కన్నా ఈరోజు నేను ఇచ్చిన కాల్స్లో వచ్చేసి ఇక్కడ గమనిస్తే కన్నా కోల్ ఇండియా ఇచ్చాను, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ సిప్లా ఇచ్చాను, థర్డ్ కాల్ పవర్ గ్రిడ్ ఇచ్చాను, ఫోర్త్ కాల్ హెచ్ఏఎల్ ఇచ్చాను, ఫిఫ్త్ కాల్ సన్ఫార్మా ఇచ్చాను అనమాట. ఆప్షన్స్ రిలేటెడ్గా అవుట్ ఆఫ్ 5 కాల్స్కి వచ్చేసి ఈరోజు వచ్చేసి 4 calls అనేది మూమెంట్ రావడం జరిగింది ఇంట్రాడే లెవెల్లో. ఒక పవర్ గ్రిడ్ వచ్చేసి స్టిల్ కాల్ రన్నింగ్లో ఉంది. ఎస్పెషల్లీ టుడే వచ్చేసి న్యూస్ ఉంది కాబట్టి. ఈవెన్ సన్ఫార్మా కూడా వచ్చేసి స్టిల్ హోల్డింగ్లోనే ఉందనమాట. కానీ ఇచ్చిన లెవెల్స్ నుంచి 10 points అయితే ఆల్రెడీ మూమెంట్ అనేది మనకు రావడం జరిగింది, 10 points. సో ఒకసారి ఈ కాల్స్ ఎందుకు ఇచ్చాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఒక 2 to 5% ప్రాఫిట్ కావాలనుకుంటున్నారో మేము ఏదైతే కాల్స్ ఇచ్చామో సేమ్ కాల్స్ పైన మా వాళ్ళు వచ్చేసి ఒక పొజిషన్ అనేది తీసుకుంటారు. ఈ విధంగా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటారనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఏదైతే కాల్స్ ఇచ్చింటామో టెలిగ్రామ్, మన చాయిస్ ఆప్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏదైతే కాల్స్ ఇచ్చింటామో కాల్స్ను ఫాలో అవుతూ నేను ఎందుకు కాల్స్ ఇచ్చానది కూడా టెక్నికల్ పరంగా ఫండమెంటల్ పరంగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ కన్నా కంటిన్యూగా ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో మీకు నాలెడ్జ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. మొదట చూస్తే కన్నా ఈరోజు ఇచ్చిన కాల్స్లో వచ్చేసి ఇక్కడ సిప్లాక్ సంబంధించిన ఫీచర్ అనేది ఇచ్చాను. ఇక్కడ దీంతోపాటు స్టాక్స్ రిలేటెడ్గా పోతాను. ఇక్కడ స్టాక్స్ రిలేటెడ్గా పోతే కన్నా ఫస్ట్ నేను ఇచ్చిన కాల్ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పానంటే ఐఆర్సిటీసీ యాడ్ చేసుకోండి అని చెప్పాను. జస్ట్ యాడ్ చేసుకోండి అన్నాను కానీ ఎటువంటి కాలు ఇవ్వలేదు ఐఆర్సిటీసీ పైన. సెకండ్ వచ్చేసి కోల్ ఇండియా పైన కాల్ ఇచ్చాను. 500C వచ్చేసి బై చేయండి అనేది. ఒకసారి దానికి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి మ్యాప్లో చూస్తే కన్నా కోల్ ఇండియాకి సంబంధించి నేను ఎందుకు ఇచ్చాను ఫస్ట్ కాల్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా పివోట్స్ పైన ఐడియా ఉంటే కన్నా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ట్రెండ్ చూస్తే కన్నా ట్రెండ్ కంటిన్యూగా అసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఎస్టర్డే సపోర్ట్ తీసుకుని మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. కానీ ఎస్టర్డేకి సంబంధించిన లాస్ట్ క్యాండిల్ చూస్తే కన్నా చూడండి, ఏదైతే లాస్ట్ క్యాండిల్ హైని సపోర్ట్ తీసుకుని ఈరోజు మూమెంట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాను. అనుకున్న విధంగానే మనకు ఆప్షన్స్లో మనకు మంచి మూమెంట్ రావడం జరిగింది. ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా మీరు నేను ఏదైతే కాల్ ఇచ్చానో కోల్ ఇండియాకి సంబంధించి ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చేసి మనం చెప్పిన స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 11 rupeesలో తీసుకోమన్నాను. అంటే ఇక్కడ 11 rupeesలో తీసుకోమన్నాను. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 23,100 rupees ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో మోర్ దాన్ 10,500 rupees దాకా ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకున్నారు. ఇంకా సింగిల్ డే వచ్చేసి 45% ఎక్స్పెక్టేషన్. మనకు అంత అవసరం లేదు. ప్రతి కాల్ వచ్చేసి ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా మేము ఏదైతే కాల్స్ ఇస్తామో అప్రాక్సిమేట్లీ ప్రతి కాల్ వచ్చేసి 30% దాకా ఉన్నాయి. మనకు అంత అవసరం లేదు. ఎంటైర్ డేకి వచ్చేసి 2 to 5% ఎక్స్పెక్ట్ చేసుకోండి. 100% క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను 3 lakhs పెట్టుకున్నా కానీ నా అకౌంట్లో 3 lakhs ఉన్నా కానీ జస్ట్ నేను వచ్చేసి 8,000 ప్రాఫిట్ బుక్ చేసి ఎందుకు చూపిస్తానంటే కారణం అది. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే క్యాపిటల్ అనేది సేఫ్గా పెట్టుకోవడం. సెకండ్ ప్రియారిటీ దానిపైన సమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. మన దగ్గర ఉంది కదా అనేసి సింగిల్ డే మంచిగా ఎక్స్పెక్టేషన్స్ మంచి పర్సంటేజ్లు వస్తాయని అనుకుని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఎప్పటికైనా సరే మన అమౌంట్ అనేది లూజ్ కావడానికి ఛాన్సెస్ మోర్ అండ్ మోర్ ఉన్నాయన్నమాట. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఏదైనా సరే ఒక పొజిషన్ తీసుకుంటానే సమ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుని
ఎగ్జిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను అనుకునే విధంగానే నేను తీసుకునేది వచ్చేసి సిప్లా. ఇక్కడ కనుక గమనిస్తే కనుక సిప్లాకి సంబంధించిన వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ కనుక గమనించండి సిప్లాకి సంబంధించి ఈ రోజు ఏం జరిగింది అనేది. ఎగ్జాక్ట్గా ట్రెండ్ కంటిన్యూగా పాస్ట్ 4 days వచ్చేసి ఒకటే రేంజ్ బౌండ్ రావడం, ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఇక్కడ బ్రేక్ చేయడం, ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఖచ్చితంగా మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ పోతుంది అనేసి నిన్ననే నేను అనుకున్నా. ఈ రోజు ఏం జరిగిందంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సమ్ రీట్రేస్మెంట్ జరిగింది, సపోర్ట్ అనేది తీసుకున్నది. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఎప్పుడైతే బ్రేక్ చేసింది ఇక్కడ పొజిషన్ అనేది ఇచ్చాను, అనుకునే విధంగానే మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. సో దీనికి మనం యూజ్ చేసిన ఎంత ఆప్షన్స్లో కన్వర్ట్ చేసి చూపిస్తే కన్నా ఇక్కడ చూడండి సిప్లాకి సంబంధించి మనము యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి 13,650 రూపీస్ అంతే. కానీ అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఈరోజు వచ్చేసి 6,500 రూపీస్, అంటే మోర్ దాన్ 47% దాకా 47,000 దాకా రావడం జరిగింది. కానీ నేను ఇచ్చిన టార్గెట్ రిలేటెడ్గా ఒకసారి కన్నా గమనిస్తే కన్నా మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇచ్చిన కాల్ దీనికి రిలేటెడ్గా ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. 31కి ఇచ్చాను, 31కి వచ్చేసి నా టార్గెట్ అని నేను. కానీ ఇది కన్నా గమనిస్తే కన్నా నేను ఇచ్చిన దానికన్నా మోర్ దాన్ వచ్చేసి 20 పాయింట్స్ దాకా నా టార్గెట్ ఇక్కడికి రీచ్ అవుతుంది అనుకుంటే ఇంకా 50 వరకు, అంటే మోర్ దాన్ వచ్చేసి 20 పాయింట్స్ దాకా మూమెంట్, హై మూమెంట్ అనేది రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ పోతే ఇచ్చిన కాల్లో వచ్చేసి పవర్ గ్రిడ్ అనేది ఇచ్చాను, ఈక్విటీ రిలేటెడ్గా స్టిల్ కాల్ రన్నింగ్లో ఉంది. దాని తర్వాత హెచ్ఏఎల్ కాల్ ఒకటి ఇచ్చాను. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే కన్నా సన్ఫార్మ్ అనేసి ఒక కాల్ ఇచ్చాను. ఈ కాల్కి వచ్చేసి బీటీఎస్టీ కింద హోల్డ్ చేసి పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం వచ్చేసి డోంట్ మిస్ అని చెప్పడం జరిగింది. ఏదైతే చెప్పానో ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా దానికి సంబంధించిన సన్ఫార్మా వ్యూ కన్నా గమనిస్తే కన్నా ఎందుకు ఈ కాల్ ఇచ్చానంటే ఈరోజు వచ్చేసి దీని మీద వచ్చేసి కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ ఉండడము, అట్ ది సేమ్ టైం వచ్చేసి మంచిగా దానికి సంబంధించిన వాల్యూస్ అనేది లెవెల్స్ అనేది జనరేట్ కావడం, ఇంట్రాడే లెవెల్స్. ఇక్కడ చూస్తే కన్నా ప్రీవియస్ యొక్క పివోట్స్ పాయింట్ కనుక గమనిస్తే కన్నా కంటిన్యూగా వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఉండడము, ఎంటైర్ డే వచ్చేసి ఒక లెవెల్లో వచ్చేసి హాల్ట్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ నేను టైం 5 minutes యూజ్ చేశానో దీనికి సంబంధించింది ఒకసారి గమనించండి. ఒకసారి గమనిస్తే కన్నా ఎప్పుడైతే ఒక ఎంటైర్ డే వచ్చేసి ఒక లెవెల్లో ఉండి ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసిందో నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. అనుకునే విధంగానే ఇది వచ్చేసి మంచి మూమెంట్ అనేది మనకు వచ్చిందనమాట. అనుకునే విధంగానే మంచి మూమెంట్ అనేది మనకు వచ్చింది. సో ఇలా అక్యురేటెడ్ కాల్స్ కావాలన్నా ఏదైనా సరే మంచిగా వచ్చేసి ఫండమెంటల్ రిలేటెడ్ న్యూస్ కావాలన్నా టెక్నికల్ రిలేటెడ్ కాల్స్ కావాలన్నా మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ వచ్చేసి డిస్ప్లే అవుతున్న లింక్స్ ఏవైతే ఉన్నాయో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా జిరోదా కానీ, అలెస్ బ్లూ కానీ, అబ్స్ట్రాక్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ ఈ ఛాయిస్ ఆప్షన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ప్రీమియం